అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఇది కేవలం ఒక నిర్మాణం కాదు, మానవ ప్రతిభకు ఒక నిలువుట్టద్దం. కాని అంతరిక్షంలాంటి ప్రమాదకరమైన ప్రదేశంలో ఒక శాశ్వత నివాసాన్ని ఎలా నిర్మించగలిగారు? దీని వెనుక ఉన్న అసాధారణమైన సవాళ్లు, వాటికి దొరికిన తెలివైన పరిష్కారాల గురించి ఈరోజు వివరంగా తెలుసుకుందాం. ఒక్కసారి ఆలోచించండి. అంతరిక్షమంటే ఒక చల్లని, నిర్దయుడైన శూన్యం. అక్కడ గాలి లేదు, పీడనం లేదు, మనల్ని సూర్యుడి రేడియేషన్ నుండి కాపాడే వాతావరణం అస్సలే లేదు. నిజం చెప్పాలంటే అది జీవానికి పూర్తిగా వ్యతిరేకమైన ప్రదేశం. మరి ఇంతటి భయంకరమైన ప్రదేశంలో మనమొక శాశ్వత నివాసాన్ని ఎలా నిర్మించగలిగాం? అసలు ఈ అసాధ్యమనిపించే పనిని మానవ మేధస్సు ఎలా సాధ్యం చేసిందో ఇప్పుడు చూద్దాం. ఇది కేవలం ఒక కట్టడం కాదు. అంతరిక్షంలో మన సంకల్పానికి ఇది ఒక గుర్తు. దీని వెనక ఉన్న పెట్టుబడి, శ్రమ మరియు తెలివితేటలు నిజంగా ఊహకందనివి. దీని ఖరీదు ఎంతో తెలుసా? $150 బిలియన్. అవును, మానవ చరిత్రలోనే అత్యంత ఖరీదైన నిర్మాణం ఇదే. భూమికి 250 మైళ్ల ఎత్తులో తేలియాడుతున్న ఈ అద్భుతాన్ని నిర్మించడానికి ఇంత భారీ మొత్తమూ అవసరమైంది. సరే, అన్నింటికన్నా మొదటి ప్రశ్న, అసలు దీన్ని కట్టడం ఎలా మొదలుపెట్టారు? అంటే 460 టన్నుల బరువున్న ఫుట్బాల్ గ్రౌండ్ అంత పెద్ద స్టేషన్ను భూమిమీద కాకుండా అంతరిక్షంలో నిర్మించడం ఎలా సాధ్యం? జవాబు చాలా సింపుల్, కాని తెలివైనది. మాడ్యులర్ అసెంబ్లీ. చిన్నప్పుడు మనం లెగో బ్లాక్స్తో ఆడుకున్నట్టుగా ఆలోచించండి. మొత్తం స్టేషన్ను ఒకేసారి అంతరిక్షంలోకి పంపటం అసాధ్యం. కాబట్టి ఇంజనీర్లు దాన్ని చిన్న చిన్న భాగాలుగా, అంటే మాడ్యూల్స్గా పంపి కక్షలో ఒక్కొక్కటిగా జోడించారు. ఈ కథ 1998లో మొదలైంది. రష్యా మొట్టమొదటి మాడ్యూల్ జారియాను ప్రయోగించింది. దాని వెనుకే అమెరికా యూనిటీ అనే మాడ్యూల్ను పంపింది. ఒకప్పుడు ప్రచ్ఛన్న యుద్ధంలో బద్ధ శత్రువులుగా ఉన్న దేశాలు మానవాళి ఉమ్మడి లక్ష్యం కోసం చేతులు కలిపాయి. అలా 20 సంవత్సరాల పాటు 40కి పైగా అంతరిక్షయాత్రల ద్వారా ప్రపంచ దేశాలన్నీ కలిసి ఈ అద్భుతాన్ని పూర్తిచేశాయి. కాని అంతా బాగానే ఉంది అనుకుంటున్న సమయంలో మొదటి అడుగులోనే ఒక పెద్ద సమస్య ఎదురైంది. రష్యన్ మాడ్యూల్ డోర్లు, అంటే హ్యాచ్లు, గుండ్రంగా ఉంటే అమెరికన్ మాడ్యూల్ హ్యాచ్లు చతురస్రాకారంలో ఉన్నాయి. అవి ఒకదానికొకటి అతుక్కోవు. ప్రాజెక్ట్ మొదట్లోనే 2 ముఖ్యమైన భాగాలు కలవలేని పరిస్థితి ఏర్పడింది. మరి దేనికి పరిష్కారం? ఇంజనీర్లు ఒక అద్భుతమైన ఐడియాతో ముందుకొచ్చారు. ప్రెజరైజ్డ్ మేటింగ్ అడాప్టర్, లేదా సింపుల్గా PMA. ఇది వేర్వేరు ఆకారాల్లో ఉన్న 2 లెగో ముక్కలను కలిపే ఒక ప్రత్యేకమైన కనెక్టర్ లాంటిది. ఈ చిన్న అడాప్టర్ గుండ్రని, చతురస్రాకార హ్యాచ్లను సురక్షితంగా గాలి చొరబడకుండా కలిపింది. ఈ ఒక్క చిన్న పరికరమే అంతర్జాతీయ సహకారాన్ని నిలబెట్టింది. సరే, స్టేషన్ అయితే కట్టేశారు. ఇప్పుడు అసలైన సవాలు, అందులో మనుషుల్ని బ్రతికించడం ఎలా? దీనికోసం వాళ్ళక్కడొక చిన్న భూమినే సృష్టించుకోవాలి. మనం బ్రతకడానికి అన్నింటికన్నా ముఖ్యమైనది ఆక్సిజన్. అంతరిక్షంలో గాలి ఉండదు కదా, మరి ఊపిరి పీల్చుకోవడానికి గాలిని ఎక్కడ్నుండి తెస్తారు? శూన్యం నుండే సృష్టించుకోవాలి. కానీ ఎలా? నమ్మశక్యం కాని విషయం ఏంటంటే, వాళ్ళు తమకు కావాల్సిన గాలిని నీటి నుండే తయారు చేసుకుంటారు. ఎలక్ట్రాలిసిస్ అనే ప్రక్రియలో నీటి ద్వారా కరెంటు పంపించి దాన్ని హైడ్రోజన్, ఆక్సిజన్గా విడగొడతారు. కాని ఇక్కడో చిప్పుంది. జీరో గ్రావిటీలో ఆక్సిజన్ బుడగలు నీటి నుండి పైకి రావు. అందుకే వాళ్ళొక సెంట్రిఫ్యూజ్తో ఆ మిశ్రమాన్ని గట్టిగా తిప్పుతారు. దీనివల్ల బరువైన నీరు బయటకి, తేలికైన ఆక్సిజన్ లోపలికి వేరై ఊపిరి పీల్చుకోవడానికి గాలిగా మారుతుంది. మరి ఈ ప్రాసెస్ కోసం నీళ్లెక్కడ్నుంచొస్తాయి? ఇక్కడే అసలైన ఇంజనీరింగ్ అద్భుతముంది. స్టేషన్లోని ప్రతి నీటి చుక్కను రీసైకిల్ చేస్తారు. వ్యోమగాముల శ్వాస, చెమట, చివరికి వాళ్ల మూత్రంతో సహా. ఈ సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అంటే వ్యోమగాములు దీన్ని సరదాగా కాఫీ నుండి కాఫీ మెషీన్ అని పిలుస్తారు. నిజానికి ఇది భూమిమీద మనం తాగే చాలా బాటిల్ వాటర్ కన్నా స్వచ్ఛమైన నీటిని తయారుచేస్తుంది. సరే, లోపలంతా సెట్. మరి బయట నుండి వచ్చే ప్రమాదాల సంగతేంటి? ఎందుకంటే అంతరిక్షం ఒక షూటింగ్ గ్యాలరీ లాంటిది. ఎటునుంచి ఏది దూసుకొస్తుందో తెలీదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం గంటకు 17,500 మైళ్ల వేగంతో ప్రయాణిస్తోంది. అంటే సెకనుకు 5 మైళ్ల వేగం. ఒక బుల్లెట్ కన్నా 10 రెట్లు వేగంగా దూసుకెళ్తోంది.
ఈ విపరీతమైన వేగం వల్ల ఒక చిన్న పెయింట్ ముక్క కూడా స్టేషన్ను నాశనం చేయగలదు. ఇది ఊహ కాదు, నిజంగా జరిగే ప్రమాదం. కొన్నిసార్లు అంతరిక్ష శిథిలాలు దగ్గరగా వస్తున్నప్పుడు వ్యోమగాములు తమ ఎస్కేప్ క్యాప్సూల్స్లో దాక్కోవాల్సొచ్చింది. అలాంటి సమయంలో వాళ్ల పరిస్థితిని ఒక వ్యోమగామి ఇలా వర్ణించారు: ఆ క్షణంలో మనం చేయగలిగింది ఏమీ ఉండదు, కేవలం తద వంచుకొని అది మనల్ని ఢీకొట్టుకూడదని ప్రార్థించడం తప్ప. మరి ఇలాంటి వాటి నుండి స్టేషన్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది? దానికి విపుల్ షీల్డ్ అనే ఒక ప్రత్యేకమైన కవచముంది. ఇది అంతరిక్షానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ లాంటిదే. మొదలి పొర దూసుకొస్తున్న వస్తువును ఢీకొని పొడిపొడి చేస్తుంది. రెండవ పొర కెవ్లార్తో చేసింది, ఆ శకలాల శక్తిని చెదరగొడుతుంది. దీంతో స్టేషన్ యొక్క అసలు గోడకు ఏమీ కాకుండా సురక్షితంగా ఉంటుంది. మరి కవచం కూడా ఆపలేని పెద్ద వస్తువులు వస్తే? అప్పుడు స్టేషన్ తన దారి నుండి తప్పుకోవాలి. కాని అంత పెద్ద స్టేషన్ను కదిలించటానికి ప్రతిసారి రాకెట్లు వాడితే ఇంధనం మొత్తమైపోతుంది. మరి ఇంధనం వాడకుండానే దాన్ని ఎలా కదిలిస్తారు? సమాధానం కంట్రోల్ మూవ్మెంట్ గైరోస్కోప్లు. సింపుల్గా చెప్పాలంటే ఇవి స్టేషన్ లోపల ఉండే 4 చాలా పెద్ద, వేగంగా తిరిగే చక్రాలు. మీరు ఆఫీస్ చైర్లో కూర్చుని గిర్రున తిరుగుతూ మీ చేతులు చాచినప్పుడు మీ వేగం ఎలా మారుతుందో, అలాగే ఇంజనీర్లు ఈ చక్రాల కోణాన్ని మార్చడం ద్వారా ఆ భ్రమణ శక్తిని మొత్తం స్టేషన్కు బదిలీ చేస్తారు. ఒక్క చుక్క ఇంధనం కూడా వాడకుండా ఈ భారీ నిర్మాణం తన దిశను మార్చుకోగలదు. ఇది నిజంగా అద్భుతం. ఇప్పటివరకు మనం చూసిందంతా ఐఎస్ఎస్ను ఎలా నిర్మించారు, ఎలా రక్షించుకుంటున్నారు అనేదే. కానీ దాని అసలు ఉద్దేశ్యం అది కాదు. అది మన భవిష్యత్తుకు ఒక ప్రయోగశాల, మనల్ని నక్షత్రాలకు తీసుకెళ్లే ఒక ప్రవేశ ద్వారం. ఇది కేవలం ఒక ఇల్లు కాదు, ఇది ఒక టెస్టింగ్ గ్రౌండ్. అంగారకుడికి ఎలా వెళ్ళాలి, సుదీర్ఘ అంతరిక్ష ప్రయాణంలో మన శరీరం ఎలా మారుతుంది, వేరే గ్రహాలపై నివాసాలను ఎలా నిర్మించాలి, ఇలాంటి ఎన్నో కీలకమైన ప్రశ్నలకు సమాధానాలు మనకు ఇక్కడే దొరుకుతాయి. ఐఎస్ఎస్ మనకు నక్షత్రాలకు దారిచూపే ఒక ముఖ్యమైన మొదటి అడుగు. చివరికి దీని వెనకున్న అసలు లక్ష్యం ఒక్కటే: మానవజాతిని ఒకే గ్రహానికి పరిమితం కాకుండా చూడటం. ఆ గొప్ప భవిష్యత్తుకు మనం వేసిన మొట్టమొదటి, అత్యంత బలమైన పునాది ఈ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం. ఐఎస్ఎస్ మనకు ఒక విషయం స్పష్టంగా నేర్పింది: మనం భూమి కక్షలో జీవించగలం అని. కాని ఇది ఆరంభం మాత్రమే. ఇప్పుడు మనం తర్వాతి పెద్ద అడుగు వేయాలి. చంద్రుడు, అంగారకుడిపై శాశ్వత నివాసాలు నిర్మించాలంటే మనం ఇంకా ఎలాంటి అసాధ్యమైన సవాళ్లను అధిగమించాల్సుంటుంది?